నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎంపీల సమావేశం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైల్వే పనుల్లో పురోగతి లేదన్న కేంద్ర మంత్రులు తమ ప్రతిపాదనలకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారన్న పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో వైభవంగా స్వామివారి ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్ పర్యటన రెండో రోజుకు చేరింది. ఈరోజు మౌంట్ అబూలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ప్రపంచ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్వచ్ఛత అనేది బహిరంగంగా గోచరించే అంశం కాదన్నారు. అది మనో వికాస ప్రతిబింబానికి నిదర్శనమన్నారు. అనంతరం ఆమె రాజస్థాన్ ప్రభుత్వం బన్స్వారాలోని మాన్గర్ ధామ్లో నిర్వహించిన ఆదిగౌరవ్ సమ్మాన్ సమారోహ్లో పాల్గొని ప్రసంగించారు. ఆదిగౌరవ్ సమ్మాన్ అందుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. అవార్డు గ్రహీతల సంఖ్య ఎక్కువగా ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇది గిరిజన సమాజానికి, రాజస్థాన్ రాష్ట్రానికి, యావత్ దేశానికి గర్వకారణమన్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవం గిరిజన ప్రజల బహుముఖ సామర్థ్యాలకు, అనేక రంగాల్లో వారి అమూల్యమైన కృషికి నిదర్శనమని ఆమె అన్నారు. దేశంలో బానిస మనస్తత్వాన్ని అందం చేయాలని జాతీయ లక్ష్యం నిర్దేశింపబడిందన్నారు. గిరిజన సమాజంలో ప్రజలు బానిస మనస్తత్వం నుండి విముక్తి పొందాలని కోరారు. మీ కుమారులు కుమార్తెలను చదివించడం ద్వారా ఉత్తమ విద్యను పొందేందుకు వారి అవకాశం కల్పించాలన్నారు. बच्चों को अनौपचारिक शिक्षा और पोषण प्रदान करने के लिए स्थापित मारवाड़ी समूह की स्नेही माताएं और प्यारे बच्चों से मिलकर मुझे बहुत खुशी हुई है. जनजातीय समुदाय में लोकप्रिय खेलों तीरंदाज और लैक्रोस के बारे में खिलाड़ियों से बात करके मुझे बहुत प्रसन्नता हुई है. मुझे ये जानकर बहुत खुशी हो रही है कि राजस्थान की आदिवासी बेटी सुनीता मीना देश की लैक्रोस टीम की कप्तान चुनी गई है. దేశంలో 12 పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు జరిగిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి కోసం ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన ప్రదేశంగా భారతదేశం నిలిచిందన్నారు. దేశ సంస్కరణలు, పనితీరు, రూపాంతరం అనే మంత్రంతో పురోగమిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలు పెరిగినట్లు వివరించారు. అంతరిక్ష రంగంలో స్టార్టప్ల సంఖ్య 200 దాటిందని, ఎకోసిస్టమ్ భారతదేశంలో 3వ అతిపెద్ద స్టార్టప్గా ఉందని తెలియజేశారు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి భారతదేశ చొరవతో ప్రారంభమైందన్నారు. విశ్వాసం, విశ్వసనీయతలో దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. ग्लोबल इकोनॉमी के लिए और खास तौर पर एनर्जी सिक्योरिटी के लिहाज से बहुत अहम है. इतनी बड़ी ग्लोबल अनसर्टेनिटी के बीच हम सभी यहाँ द इंडियन एरा यानी भारत के युग की चर्चा कर रहे हैं. ये दिखाता है कि आज भारत पर विश्वास कुछ अलग ही है. ये दिखाता है कि आज भारत का आत्मविश्वास भी कुछ विशेष है.
साथियों, आज भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है। आज भारत जीडीपी के हिसाब से 5th लार्जेस्ट इकोनॉमी है। हम ग्लोबल फिनटेक एडॉप्शन रेट के मामले में नंबर 1 है। आज हम स्मार्टफोन डेटा कंजम्पशन के मामले में नंबर 1 है। हम इंटरनेट यूजर्स के मामले में दुनिया में नंबर 2 है। दुनिया की करीब करीब आधी रियल टाइम डिजिटल ट्रांजैक्शन आज भारत में हो रही है। आज भारत में दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है। रिन्यूएबल एनर्जी कैपेसिटी के मामले में भारत नंबर 4 पर है। अगर मैन्युफैक्चरिंग की बात करें तो भारत दुनिया का दूसरा सबसे बड़ा मोबाइल मैन्युफैक्चरर है। भारत 2 व्हीलर्स और ट्रैक्टर्स का सबसे बड़ा मैन्युफैक्चरर है। और इतना ही नहीं, भारत दुनिया का सबसे युवा देश है। दुनिया में तीसरा सबसे बड़ा साइंटिस्ट और टेक्नीशियंस का पूल भारत में है। यानी ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పురోగమనంలో ప్రయాణించనుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధిపై విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో మంత్రులు, ఎంపీలతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ రాలేదని, రైల్వే అభివృద్ధి పనులు రాష్ట్రంలో జరగలేదన్నారు. రాష్ట్రంలో పూర్తి చేయాల్సి ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలు, కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. Modernization is happening. That is number 1. And number 2, upgradation of the existing old railway stations. As you all know, there is a new scheme, and in that scheme all the railway stations are getting upgraded. That is the second one. So we wanted to make sure they go in a speedy manner. Second, with a good quality control mechanisms. And number 3, other than these two, ROBs and RUBs. Especially some of the railway lanes, if you look into the Guntur, the railway lane goes inside the city, separating the east and west. So there are a lot of traffic issues. So you need prioritization of some of these ROBs. So we wanted to make sure they take these ROBs also in the similar priority as the other ones. So this is the whole idea of making sure lane doubling, tripling, station upgrade, ROBs, all of them work on a priority basis in a speedy manner. Sir, so many long pending projects is there. The main issue is Narsapuram Kotipalli railway line, but the previous government is not released the state government share. That's why this line work is pending. So the new government is ready to release that what is the government share, state government share, they are ready to release. So very shortly the Kotipalli Narsapur railway work is starting. We are proposing another. ఆంధ్రప్రదేశ్లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించినట్లు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పంచలింగాల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జీలను పూర్తి చేసేందుకు రైల్వే జీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రైల్వే, రెవెన్యూ, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో ఒక కమిటీ వేయాలని కోరామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే రైల్వేల్లో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. చెప్పారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశంలో మేము అడిగినది ఏమంటే కొత్త రైల్వే లైన్లు రావాలా, కొత్త ట్రైన్స్ అలాట్ కావాలని చెప్పేసి మెయిన్ సంకల్పం. అంతేగాక ఆర్ఓబీలు అయితేనేమి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అయితేనేమి, ఆర్యూబీలు అయితేనేమి, అండర్ పాస్లు అయితేనేమి, ఇవన్నీ ఎక్కడికక్కడ, ఎందుకంటే జనాభా పెరిగిపోతూ ఉంది కాబట్టి
అందుకు అనుగుణంగా ఈ రైల్వేలు అండర్ పాస్లు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగినది. అందుకు వారు సమ్మతించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 4 మెయిన్ రైళ్లు కూడా ఇవాళ రైల్వేతో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా మేము గత వారం బ్యాక్ కూర్చున్నాం. అదే విషయాన్ని జీఎం గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా జాయింట్ కమిటీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. విజయవాడకి శాశ్వత పరిష్కారమైన డ్రైనేజ్ సమస్యను తీరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి, రైల్వేస్కి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ విజయవాడ నగరానికి వచ్చిన వరద కూడా వచ్చి ఉండేది కాదు. అప్పుడే కనుక అధికారులను హెచ్చరించే డ్రైన్ల క్లీనింగ్ కానీ ఇటువంటి ఎన్నో అన్నింటినీ పెట్టుంటే కనుక ఉండేది కాదు. కాబట్టి మేమందరం కూడా పలు రకాల మన నియోజకవర్గాల్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించాం. కొత్త రైల్వేస్ కావాలని కొన్ని డిమాండ్స్ పెట్టాము. అవన్నీ కన్సిడర్ చేసి కొత్త సర్వేస్ కండక్ట్ చేసి డిపిఆర్లు కూడా చేసి పెడతామని రైల్వే సిబ్బంది, అధికారులు అందరూ ఒప్పుకున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కొత్త లైన్ చూస్తే మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల కొత్త లైన్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశాము. పాత డిపిఆర్ కాదు, కొత్త డిపిఆర్ కూడా మళ్ళీ ఇంకోసారి టేకప్ చేసి దాన్ని ఫీజిబిలిటీ చేసి చేస్తామని చెప్పారు. అయితే మచిలీపట్నం, రేపల్లె అనేది ఆల్రెడీ ఇంతకుముందే డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు రేపల్లె నుంచి బాపట్ల రైల్వే లైన్ కొత్తగా కావాలని అడిగాము. అదేవిధంగా మనం చూస్తే విజయవాడ నుంచి గూడూరు వరకు 2 స్టేషన్ల మధ్యలో 3వ లైన్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. కమిషన్ కూడా ఇప్పుడు అవుతుంది. ఈ 90% వర్క్ అయిపోయింది, 10% వరకు ఇంకా మిగిలింది. ఎన్డీఏ ప్రభుత్వం అటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల అనుసంధానంతో రాష్ట్రంలో రైల్వే పనులు వేగంగా జరగాలి, రైల్వే సమస్యను తొందరగా పరిష్కారం చేసుకోవాలనే లక్ష్యంతో ఈరోజు మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ ఎంపీలతో అరుణ్ కుమార్ సమావేశమయ్యారు. అనంతరం రైల్వే జనరల్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, విజయవాడ రైల్వే స్టేషన్ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 257 ఆర్యూబీలను తొలగించామని, రైళ్లు ఢీకొట్టకుండా రాష్ట్రంలో నిర్ణీత కిలోమీటర్ల మేర కవచ్లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది 35 రైళ్లు ప్రవేశపెట్టగా వాటిలో 6 వందే భారత్ రైళ్లున్నాయని, 2024-25 రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకి 9,154 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాజధాని అమరావతి కోసం ఎర్రపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం తెలిపి నిధులు కేటాయించగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. Out of those 73 stations, 56 stations are in the jurisdiction of South Central Railway, and we'll be spending 2,593 crores for redevelopment of these stations. The major redevelopment at Tirupati and Nellore, you must have seen also, it is in quite advanced stage. More than 50% of the work has been done. These 2 stations are being developed at a cost of 311 crores. Tirupati at 311 crores and Nellore at 103 crores. Apart from this, Vijayawada is being taken up under PPP scheme and has been entrusted to RLDA, Railway Land Development Authority. You must be knowing that all unmanned level crossing gates have already been eliminated. Now our next endeavor is to eliminate even the manned LC gates also. During the last 5 years, we have eliminated 100. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క.
నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 పోలీస్ అధికారులు, FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సిబిఐ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు రాష్ట్రానికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని శివనాథ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డిలు పేర్కొన్నారు. విజయవాడలో ఎంపీలు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 పోలీస్ అధికారులు, FSSAI నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తిరుమల దేవస్థానము పవిత్రమైన ప్రదేశము, రాజకీయాలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. థ్యాంక్ యూ. See, today Supreme Court has given direction. This 5 members team will investigate about Tirupati Laddu. It's a good move. Definitely, what is happened past, it will come out. We welcome the move. The thing has happened. So the people are very arrogant towards the previous government for the Tirumala Laddu. Anything, whatever Supreme Court says, we listen to that. And we want to know the truth of the Laddu. తిరుమల ప్రతిష్టను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపవిత్రం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పినా దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా, తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో, వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో, ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా, తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈఓ అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్, తన ఈఓ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు.
ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో. తిరుమల లడ్డూ ప్రసాద వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల ప్రాశస్త్యం గురించి గతంలో ఎప్పుడైనా జగన్ మాట్లాడారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నెయ్యి టెండర్ల విధానాన్ని నిర్వీర్యం చేసిందని, వైఎస్సీపీ పాలనలో తిరుమల అపవిత్రమైందన్నారు. డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని కొండకు వెళ్లని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరించగల సమర్థుడు జగన్ అని పేర్కొన్నారు. తీర్పు కాపీ రాకముందే ప్రెస్ మీట్ పెట్టి వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు ఆలోచనలకు తావు ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణైనా వేసుకోండి, సిబిఐ వేసుకోండి, జడ్జిలు వేసుకోండి, ఇంకోటి వేసుకోండి, మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏం చెప్పింది? అట్ ది అవుట్సెట్ we clarify that we have not gone into the allegations and counter allegations made in either of the petitions on the stand. ఆరోపణల మీద ప్రత్యారోపణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు, ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ధ్వజారోహణంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు వివిధ వాహన సేవలపై మలయప్ప స్వామి అభయ ప్రదానం చేయనున్నారు. 12వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానించే కార్యక్రమమే ఈ ధ్వజారోహణ ఉత్సవం. శ్రీనివాసుని వాహనం గరుడు కాబట్టి కొత్త వస్త్రం మీద గరుడు బొమ్మ చిత్రీకరిస్తారు. దీనిని గరుడ ధ్వజ పటమంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూలి లగ్నమైన మీనలగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడు పతాకమే సకల దేవతలు, అష్టదిక్పాలకులు, గంధర్వ గణాలకు ఆహ్వాన పత్రంగా భావించి ధ్వజారోహణాన్ని పండితులు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరితో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులందరూ ఒక చక్కని ఉదాహరణ. హిందువులందరికీ ఆధ్యాత్మిక తత్వం ప్రకాశిస్తూ ఉన్న దేవతామూర్తులు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశిష్టత, ఒక బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలంకార విశేషాలు, ప్రాధాన్యతపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 2వ రోజు
అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఆ తల్లి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తోంది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూత్యాంశంగా గాయత్రీదేవిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన ప్రసిద్ధ దేవతగా గాయత్రీదేవిని పూజిస్తారు. గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు. మహత్తర శక్తిగల జగన్మాత 5 ముఖాలతో వరదాభయహస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు కూడా. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన స్పందన 2047 విజన్ ప్రణాళిక రూపకల్పనలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా విజన్ ప్లాన్కు రూపకల్పన చేసి రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. విజనరీ లీడర్ 2020 అని ఆ రోజు అన్నారు, 2047 ఈ రోజు అన్నారు. 2020 నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేము అందరికీ అధికారులకు తెలియజేసేది ఒకటే, ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మీరు చర్చించి ఆ నియోజకవర్గంలో ఏం కావాలి, ఏమవుతే మనం రైతాంగాన్ని ఎలా కాపాడగలం, పారిశ్రామికంగా కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, యువత కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం. మహిళలు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి వి నరేష్ అన్నారు. అమలాపురం మండల సమైక్య కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు విధాన్ సే సమాధాన్ పేరిట న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ మహిళలకు పూర్తి స్థాయి న్యాయ చైతన్యం కల్పిస్తామన్నారు. ఈ మేరకు చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విభిన్నమైన మహిళా చట్టాల మీద పూర్తిస్థాయి అవగాహన కల్పించడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమాన్ని పలు దశల్లో రానున్న రోజుల్లో విభిన్నమైన మండలాల్లో కూడా ఈ జిల్లా పరిధిలో ఉన్న విభిన్నమైన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి దాన్ని విజయోత్సవంగా ముగించి స్త్రీలకు రాష్ట్రంలో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి పొంగనూరులోని బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా బాబురెడ్డి కోరారు. పొంగనూరు నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు సుపరిపాలనతో దేశాభివృద్ధి జరగాలని కోరినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ బోయకొండ గంగమ్మ ఆశీస్సులు ఉండి వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు కల్పించి అందరికి కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజలు. మాల్దీవుల అధ్యక్షుడు ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు కొత్త ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ముంబైని సందర్శించి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో జకీర్ నాయక్ పాకిస్తాన్ పర్యటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇస్లామాబాద్లో జరిగే SCO సమావేశానికి విదేశాంగ మంత్రి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినట్లు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.